పావలా శ్యామల గారు, నేతి శ్యామల. నాకు మొగుడు పెళ్ళాలు సినిమాలో జంజాల గారు నాకు గుర్తుండి పరిచయం చేశారు. నేను హీరోగా చేసిన సినిమా అది. ఆ రోజే అనుకున్నా చాలా అద్భుతమైన భవిష్యత్తు ఏమనుకున్నాను, బాగుండేది అప్పట్లో. తర్వాత నేను హీరోగా చేసిన సినిమాలోనే బాబా పన్నీరు, గుంటూరు టాకీస్ ఇవన్నీ కూడా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఎన్నో సినిమాలు కలిసేసామండి. నిజంగా మన తెలుగు సినిమాకి ఓల్డ్ నిర్మల గారు గ్రేట్ వరం అండి. దాని తర్వాత అంత వరం సినిమా ఆమె వచ్చిన క్యారెక్టర్స్ వెలుగిచ్చినటువంటి గొప్ప నటి ఆమె. కాకపోతే ఆమె జీవితం చాలా రకాలుగా విషాదకరం, అది అందరికీ తెలిసిందే. దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఒకటి, మాలో నేను ప్రెసిడెంట్గా ఉండగా మా కమిటీలోనే ఆమె ఫస్ట్ మెంబర్షిప్ ఇవ్వడం అప్పుడే జరిగిందండి. ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి నెల 6,000 రూపాయలు మాలో ట్రెజరర్ గారు, జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు చూసుకుంటూ కంటిన్యూ చేస్తూ 20 మందికి పెన్షన్లు పెడుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 4 పెన్షన్లు యాడ్ అయినాయండి, సెప్టెంబర్ నుంచి అమలు అవుతున్నాయి. పావలా శ్యామల గారు వన్ ఆఫ్ ది ఫస్ట్ రెసిపియెంట్స్ ఆఫ్ ద పెన్షన్ మా నుంచి వెళుతూనే ఉన్నాయండి. ప్రభుత్వం నుంచి కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ వారికి చేయాల్సినటువంటి కూడా కొన్ని జరిగినాయి. నేను వ్యక్తిగతంగా మా అమ్మ టైంలో చాలా చేసింది, నా టైంలో కూడా నేను కంటిన్యూ చేశానండి. చాలా మంది సినీ నటులు, పెద్ద పెద్ద వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఆమెకి చీరల దగ్గర నుంచి ఏం కావాలన్న ఆడవాళ్ళు ప్రత్యేకంగా అందరూ కూడా ఆమెతో నిలబడ్డామండి. దీంట్లో ఎక్కడా అనుమానం లేదు. 100% అందరం సినీ పరిశ్రమ అవుతుంది. ఇవాళ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఇక్కడ ఉందండి. వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ట్రెజరర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, మా కమిటీ మెంబర్స్ అందరం ఉన్నామమ్మా. ఎప్పుడు చావులకే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ ప్రారంభించినప్పటి నుంచి నా టైం నుంచి కూడా మ్యాక్సిమం నంబర్ ఈ పెన్షన్స్ కానీ అక్కడి నుంచే ప్రారంభమైంది. నేను జనరల్ సెక్రటరీగా ఉండి శివాజీ రాజా ఉన్నప్పుడు నేను ప్రారంభించిన వెల్ఫేర్ కమిటీ యాక్టివ్ అయింది. తర్వాత ఇన్సూరెన్స్ జరుగుతున్నాయి. మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన మెడికల్ భుజాల మీద వేసుకొని పూర్తిగా ఉన్నతమైన మెడికల్ సేవలు అందిస్తున్నారండి ప్రతి వారికి. ట్రెజరర్ గారు, మా జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నాం, జరుగుతుందండి. కాబట్టి ఇది చాలా మా అందరికి కూడా మేము చెప్పుకోలేనటువంటి బాధ. ఒక గొప్ప నటి విడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో. రెండోది ఆ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కూడా పాపం సరిగ్గా ఆమెను చూసుకోలేని పరిస్థితి మా అందరికి తెలుసు. అది రెడీ టు సర్వ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తుందండి. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారండి, సొంత తల్లిని చూసుకుంటున్నారు. మా నుంచి కూడా 25,000 అంతా అప్పుడు మెడికల్కి కూడా పంపించడం జరిగిందండి. సో లాస్ట్ వరకు కూడా మేమందరం ఆమెతో ఉండి ఆమెని సాగనంపుతాం. సినీ పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు సినీ నటులకి ఎప్పుడు కూడా, మా మెంబర్సే కాదు సినీ నటులకు కూడా ఎప్పుడు మేము అవైలబుల్ ఉంటామండి. నేను పర్సనల్గా 24/7 అవైలబుల్ ఉన్నాను. 9 to 9 నా వాకిటి తెరిచి ఉంటుంది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇది కమిటీ తరఫున పూర్వాధ్యక్షుడినే కాదు మెంబర్ కూడా నేను మాట్లాడుతున్నానండి. మేము ఉన్నాం, ఆఫీస్ ఎప్పుడు తెరిచి ఉంటుంది, 9 to 5 తెరిచి ఉంటుంది, 6 o'clock వరకు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా, నేను ఎప్పుడన్నా కళాకారుల ఎక్కువ మా సంస్థ తరఫున కానీ మా తరఫున పూర్తి సహకారం అందించడానికి మా వల్ల వీలంటే మేము సిద్ధంగా ఉన్నామండి. లాస్ట్ ఏంటంటే, ఎటువంటి సమస్యలు ఎవరొచ్చినా కూడా లిఖితపూర్వకంగా దయచేసి ఒక మెయిల్ పెట్టినా అది మాకు వస్తే కమిటీ ద్వారా మేము అందరం కూడా పరిశీలించి చేస్తామండి. దీంట్లో ఎక్కడ మా ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఇది నేను పూర్వాధ్యక్షుడిగా, ఓ మెంబర్గా, ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా చేసినట్టు వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి ఎప్పుడూ ఉంటామండి. ఇది ఇవాళ మెయిన్ ఒకటమ్మా, వస్తున్నా అంతే, కూతురు కూడా చేత వస్తున్నా. ఇది చాలా దయనీయకరమైన పరిస్థితి, నాకే తరుక్కుపోయింది. ఆ అమ్మాయి రెడీ టు సర్వ్ చూస్తుందండి, మా నుంచి పెన్షన్ వెళ్తుంది. మేము కూడా కమిటీగా కూర్చుని మా తరఫు నుంచి ఏం చెయ్యాలి,
పర్సనల్ కూడా ఏం చేయాలి ఆ అమ్మాయికి. నరేష్, మేము ఎప్పుడు మాట ఇస్తే మేము వెనక్కిపోలేదమ్మా. ఇది పెద్ద సమస్య అని ఇప్పుడు మాకు ఆర్థికంగా కాదు ఇది. ఆమె ఉన్నంత కాలం ఆ అమ్మాయి కనీసం ఉండి తినడానికి, మెడికల్కి మేము ఎప్పుడు కూడా సినీ పరిశ్రమగా మేమందరం కూడా ఉంటామమ్మా. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే చాలా బాధ్యతగా వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు పొద్దున్నే తెలిసింది, ఇప్పుడు వచ్చాను కాబట్టి ఎక్కడ ఎవరన్నా ఒకటి అరా ఎవరన్నా సోషల్ మీడియాలో అది ఇది వచ్చినా కూడా మేము ఉన్నామండి, ఇక్కడ కనబడుతున్నాం. కాబట్టి ఇది మీడియా కూడా ఎంతో సహకరించింది వాళ్ళకి. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇమ్మీడియట్ గా సహకరించి ఆ టైంలో చేసిందండి. మేమందరం ఉన్నాం ఆల్వేస్. మన శ్యామల గారికే కాదు, ఎవరికైనా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమా పరిశ్రమ ఉంటుందండి. నా తరఫు నుంచి ఆ ఆత్మ శాంతించాలి. ఆ అమ్మాయిని బాధ్యతగా మేము మా కూతురుగా మేము భావించి చూసుకుంటామండి. దీంట్లో ఎటువంటి రాకుండా రెడీ టు సర్వ్ ద్వారా ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పావల అనే నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించి చాలా గొప్ప గొప్ప ప్రదేశాలలో బహుమతులు అందుకొని చాలా పేరు తెచ్చుకున్న మహానటి. రంగస్థలం గర్వపడే ఆర్టిస్ట్, మా అందరికంటే సీనియర్ ఆర్టిస్ట్. నిజం చెప్పాలంటే సినిమాల కంటే నాటకంలో ఆమె గొప్ప పేరు తెచ్చుకున్నారు. స్టార్గా కూడా ఉన్నారని నేను చెప్పచ్చు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ ఆమె టాలెంట్ని గుర్తించి ఆర్ నారాయణమూర్తి గారు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కానివ్వండి, మన నరేష్ గారితో చేసిన సినిమాలు కానివ్వండి, చాలా మంచి క్యారెక్టర్స్ ఆవిడికి రావడం జరిగింది. దురదృష్టం, ఆమె లైఫ్లో చాలా స్ట్రగుల్తోనే ఆమె జీవితం నడిచింది. అందుకు మేమందరం ఎంతో బాధపడతాము. కొన్ని చేయగలిగినవి, కొన్ని చేయలేనివి అయినప్పటికీ ఈ రోజున క్లుప్తంగా చెప్పాలంటే మా అసోసియేషన్ అన్న పేరుకి సార్థకత ఏంటంటే, ఈరోజు ఆమెకి ఎవ్వరూ లేకపోయినా బంధువులు, స్నేహితులు, ఆమె ద్వారా కాస్తో కూస్తో లబ్ధి పొందిన వారు మాయమైపోయినా నిలబడి మేమందరం ఉన్నామని ఒక కుటుంబంలో ఆమెని అంతిమయాత్రలో గర్వంగా పంపించడం అనేది మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. మా అసోసియేషన్కి మా ఆర్టిస్టులు ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాము. అలాగే శ్యామల గారు భౌతికంగా వెళ్ళిపోవచ్చేమో కానీ ఆర్టిస్ట్కి మరణం లేదు, అది మనందరికీ తెలుసు. మంచి మనిషి, అమాయకురాలు, అంతే. కాలం అలా నిర్ణయించింది. ఆమె కష్టాలని ఆమె ఎన్నో భరించింది. అవి మేము కళ్ళతో చూసాము, చేతనైంది. పరోక్షంగా కొంతమంది, సమక్షంలో కొంతమంది ఆమెకు సహాయం చేసినప్పటికీ ఆమె కష్టాలని ఎవరు ఛేదించలేకపోయారు. అది భగవంతుడి నిర్ణయం. ఆ పాప గురించి ఇప్పటిదాకా మనకి నరేష్ గారు చెప్పారు. పాపకి అవకాశం ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా చూసుకుంటారని నమ్మకాన్ని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. పావలా శ్యామల గారికి దూరం అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ ఎప్పుడు కూడా మనందరి మనసుల్లో ఎప్పుడు ఏదైనా కామెడీ సీన్స్ చూసినప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఫోన్ లో చూస్తుంటాం. ఎవరికి బాయి ఆ పాట అదొకటేదో ఉంది సీన్, అది రెగ్యులర్ గా అది చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూనే ఉంటారు. ఆవిడ కామెడీతో మనల్ని నవ్విస్తూనే ఉంటారు, ఎప్పటికీ నవ్విస్తారు. మన జనరేషన్ కాదు, ముందు జనరేషన్ కూడా. ఇక ఈ రోజు ఈ బాధ్యత ఆవిడకి నాకు ఏ రుణం ఉందో తెలియదు. ఆ రుణం నేను తీర్చేసుకున్నాను మాక్సిమం. నాకు ఇట్లే కాదు, ముందు నుంచి ఆవిడతో అనుబంధం అలాగా. ఆవిడ ఎంత దూరంగా ఉన్నామన్నా ఆవిడకి ఏదో ప్రాబ్లం చూడాలా నేను దగ్గరికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆవిడ మాట కటుగా ఉంటుంది కానీ పరిస్థితి వయోభారం కాదా. మనం అమ్మాయితో అన్నదా అనుకుని మళ్ళీ మనుషులం కదా మనం, ఏదేమైనా సరేలే అని చెప్పేసి మనుషులకి ఇలాంటి కష్టంలో రానప్పుడు ఇంకెప్పుడు వస్తారు. సుఖంలో రాపోయినా పర్లేదట, కష్టంలో ఉండాలట. ఇంతమంది ఆర్టిస్టులు ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలబడినందుకు ప్రతి ఒక్కరు ఈరోజు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇచ్చేయడం చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆమె అనాథగా వెళ్ళిపోతుంది అని రాసిన కొంతమందికి ఇది సమాధానంగా వెళ్ళిందమ్మా నిన్న రాశారు కొంతమంది. సో అందుకని మేము ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చూశారు కదా మీరు, ఆవిడ అనాథగా వెళ్ళారా? మీరే చెప్పండి. ఎంత గ్రాండ్ గా పంపించాలి అంత గ్రాండ్ గా పంపించాలి. దానికి ఇక వీళ్ళు మన శంకర్ గారు వాళ్ళ ఆశ్రమం అయితే చాలా చాలా సపోర్ట్ చేశారండి. శంకర్ గారు వాళ్ళు ఇప్పుడు కూడా అమ్మాయిని మాధవిని కూడా వాళ్ళకి అప్పచెప్పి మేమేం చేయగలము
మా తరపున మాట్లాడి చేస్తారండి. విష్ణు గారు లేరు కాబట్టి వచ్చినాక ఒక మీటింగ్ ఉంటుంది. నరేష్ గారు అందరూ పెద్దవాళ్ళందరూ ఉంటారు, మురళీమోహన్ గారు, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటారు. మా చేతనైంది మేము చేస్తాము. నేను అమ్మకి ఎలాగైతే సేవ చేశానో ఆమె నా మాట వింటుందని కొంచెం నాకు అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఆమె కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ముందు కూడా ఆమెకు కూడా కొంచెం సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటుగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చేస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా మీడియా పరంగా మరొక్కసారి చెప్తుంది ఏంటంటే, శ్యామల గారి గురించి నిన్న కూడా నేను మీడియాలో కొన్ని విన్నాను. అసలు లేనివి ఉన్నవి కూడా రాస్తున్నారండి మీ వ్యూస్ కోసం. దయచేసి అవన్నీ రాయకండి. ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. చాలా ఘోరంగా రాశారు. చాలా చాలా ఘోరంగా ఉంది. అది బాధ అనిపించింది. ఎవరైనా సరే యూట్యూబర్స్ నాకు తెలిసే ముఖ్యంగా వాళ్ళకి నేను చెప్తున్నా, బాబు ప్లీజ్ తమ్ముళ్ళు మీరందరూ అర్థం చేసుకోండి. ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు. వాళ్ళ మీద మనం ఆవిడ నిజంగా మీకు ఏం తెలియదు ఆవిడ గురించి. ఆవిడకి ఎవరు ఉన్నారో తెలియదు, ఏమీ తెలియదు. మీరు ఏది పడితే అది రాస్తే చూసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి నేను నాకు చూపిస్తుంది తమ్మునేలు. అమ్మాయి చదవడం వచ్చు కదా, అమ్మాయి నాకు తమ్మునేలు చూపిస్తుంది. పిచ్చి పిచ్చి తమ్మునేలు పెట్టారు అమ్మాయి గురించి. ఎవరు నలుగురు లేరట పాడిపోయడానికి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మీకు సాక్షిగా చెప్తున్నాం. ఇలాంటివన్నీ మా అసోసియేషన్ నిలబడితే మా పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు మా ఎక్కడ మేమందరం మా అండగా ఉంది. మాలో నేను జాయింట్ సెక్రటరీ, నాకు అప్పచెప్పారు. ముందు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు అప్పచెప్పారు. నేను దగ్గరుండి కార్యక్రమం నిర్వహిస్తాను. మీరు లేదు ఎవరు రాలేదని రాయొద్దండి దయచేసి. ఇదంతా క్లియర్ గా చూశారు కాబట్టి దయచేసి ఆవిడ మీద పోయిన వాళ్ళ మీద ఇంక రాయొద్దు. మనం చూసుకో. అది మాత్రం ఆ పాప గురించి కూడా ఇంకేం రాయొద్దండి ప్లీజ్. ఆమెను బాగా చూసుకుంటాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వీళ్ళ ఫౌండేషన్ కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళు మాకు సర్వ్ నేడి ఫౌండేషన్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ ఇంకా చాలా మందికి చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను. చిత్ర పరిశ్రమకి కొద్దిగా బాధాకరమైన విషయమే. నేను మా ఈసీ మెంబర్గా రేపు వస్తున్న మా ఈసీలో వాళ్ళ కూతురికి ఎంతవరకు ఏమి చేయాలి అనేది మేమందరం నిర్ణయించి వారికి సముచితంగా వారి దైనందిన జీవితం గడవటానికి సముచితంగా మేము సహాయం చేస్తామని చెప్పి నేను కోరుతున్నాను. పావల శ్యామల గారికి నా హృదయపూర్వకంగా ఆత్మశాంతి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే పావల శ్యామల గారు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆవిడని ఏదో విధంగా సోషల్ మీడియా కవర్ చేసి ఆవిడ గురించి ఆ న్యూస్ ని మా దాకా అలాగే జనాల దాకా తీసుకెళ్లడం, దాతలు రావడం, ఆవిడకి ఇన్ని సంవత్సరాలు హెల్ప్ చేయడానికి మాత్రం మీరందరూ కారణం అండి. మీ వల్ల ఎంత మంచి జరుగుద్ది అనేది ఈ రోజు నాకు స్పష్టంగా కనిపించింది. చాలా చాలా థ్యాంక్స్. తర్వాత పావల శ్యామల గారి దగ్గరికి వస్తే ఆవిడ గివ్ అప్ ఇచ్చేదాకా దేవుడు కూడా ఆవిడ జోలికి రాలేదండి. ఫైనల్ గా ఆవిడ భగవంతుడా ఇంకా నాకు చాలు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు మాత్రమే దేవుడు ఆవిడ్ని తన దగ్గరికి పిలుచుకున్నారు. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు ఇంతవరకు ఉండి చాలా బాగా చేశారు. అలాగే కొంతమంది దాతలు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి పేరున ఫిక్స్డ్ చేసి ఆ అమ్మాయికి నెల మందులకి సరిపడా డబ్బులు అసోసియేషన్ నుంచి ప్లస్ దాతల నుంచి కలెక్ట్ చేసింది ఆ శరణాలయాన్ని పంపిస్తారండి. ఆ అమ్మాయికి కూడా ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది సెలబ్రిటీ అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. పావల శ్యామల గారు సెలబ్రిటీ కాకపోతే ఆవిడ పాప ఎక్కడుండేది ఇన్ని సంవత్సరాలు, ఆవిడ ఎక్కడుండేదో ఆలోచించండి. సెలబ్రిటీ అవ్వడం వల్ల మాకు చాలా చాలా మంచిగా పనులు జరగడమే కాదు, మేము చాలా మన గర్వంగా ఫీల్ అయ్యే రోజు మేము సెలబ్రిటీస్ అనేది ఈ రోజు నాకు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఆ పాపకు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ వల్ల అయినంత మట్టికి ఆ పాపకి ఏదైనా చేయగలిగితే ఆ అసోసియేషన్ నుంచి ఆ అమ్మాయికి ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించే సహాయం చేశారండి. ఈ రోజు మానే నిలబడి ఇవన్నీ చేసింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మీడియా వల్ల ఆ పాపకి ఎంత చేయగలుగుతారో కొంచెం అంతవరకు చెయ్యండి ప్లీజ్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు మరొకసారి, ఎందుకంటే ఈ కార్యక్రమంకి ఇంత ఘనవిజయాన్ని మీరు చేకూర్చినందుకు, మీ సపోర్ట్ ఇంతగా ఉన్నందుకు, మరి శ్యామల మరి ఆ మేడంతో ఆల్రెడీ నేను మంగళ సినిమా షూటింగ్ చేయడం జరిగింది. చాలా మంచిది. ఆమె ఆత్మ శాంతి కూర్చాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము. మరి మా అసోసియేషన్ నుంచి మరి విష్ణుబాబు మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, సార్ విష్ణు సారు ఎటు పరిస్థితుల్లో మీరు కార్యక్రమం అయిపోయే వరకు అక్కడే ఉండి మీరు మా అసోసియేషన్ నుంచి మంచి కార్యక్రమం అయిపోయే వరకు మీరు ఉండాలని సార్ చెప్పడం జరిగింది. అందుకోసం మేము మా అసోసియేషన్ నుంచి
ఎంత ఘనంగా చేశామంటే మన సొంత ఇంట్లో తల్లిదండ్రులకు ఏ విధంగా చేస్తాం మా అసోసియేషన్ నుంచి మేము పూర్తి సహకారంతో ఆమె ఘన విజయం చాలా బాగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ మరొకసారి మీడియా మిత్రులు. వారు అంతిమయాత్ర ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారు నిజంగా పుణ్యలోకానికి వెళ్తారు. ఇంతమంది హఠాత్తుగా ఆమె మరణం ఈ చలనచిత్ర సీమకే తీరని లోటు. ఈ సందర్భంగా డెత్ ఈజ్ సర్టన్ ఫర్ ఎవ్రీబడి, అన్సర్టనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. ఈ రోజు వారు పోవటం అనేది నిజంగా అందరినీ నిర్ఘాంతకి గురి చేసింది. ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మా ఎన్నో విధాలుగా, ఇప్పుడే కాదు దగ్గర చాలా టైం నుంచి మా మాణిక్ భాయ్ గాని, కరాటే కళ్యాణ్ గారు గాని ఎప్పుడు అర్ధరాత్రి పూట ఆమెకి ప్రాబ్లం వచ్చినా అటెండ్ అవ్వటం జరిగింది. మా కమిటీలో పెట్టి వారికి సముచితంగా వారికి పెన్షన్ ఇవ్వటము, మెంబర్షిప్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మా కమిటీలో ఉన్నప్పుడే దగ్గర వారికి అందుతూనే ఉన్నది సహాయము. అయినా కానీ దేర్ ఇస్ నో ఎండ్. ఆమె మిజరబుల్, ఆమె లైఫ్ లాస్ట్ లో ఎగ్జిట్ మాత్రం జరిగిన ఆఖరి గణనివాళి లాస్ట్ జర్నీ మాత్రం చాలా ఘనంగా జరిగింది. మా వచ్చి అందరూ నటులు వచ్చేసి మీడియా కూడా ఎంతో అలర్ట్ చేసి 1:30కి నైట్ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే అశోక్ మీ మీడియా హెచ్ఎం టీవీ నుంచి అశోక్ అర్ధరాత్రి 1:30కి ఫోన్ చేసి చెప్పారంటే దట్ ఈస్ ద హ్యాట్స్ అప్ టు ద మీడియా పీపుల్. బికాజ్ ఎంత అలర్ట్ గా ఉన్నారంటే ఉస్మానియాలో 1:30కి లాస్ట్ బ్రెత్ తీసుకుని ఆమె వెళ్ళిపోయింది అనే వార్త అప్పటికప్పుడు చేసి ఆమెకు ఎవ్వరూ లేరు అనేసి చెప్పగానే ఎప్పుడు ఎక్కడో నల్గొండలో ఉన్న మాణిక్ భాయ్ అండ్ కరాటే కళ్యాణ్ గారు అండ్ అందరు సభ్యులు, మన రమాకాంత్ అందరు అక్కడే ఉన్నారు, మా లైఫ్ మెంబర్స్. అట్లాంటి సందర్భంలో లాస్ట్ జర్నీ మాత్రం ఆమెకి చాలా బాగా జరిగింది. దానికి ఎనీహౌ ఆమె కూతురికి భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలనేసి కోరుకుంటూ ఆమె ఆత్మకు శాంతికి కలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.